హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో తమ్నైల్లో చూసే ఉంటారు ఆల్రెడీ టైటిల్. సో ఈ వీడియో చదువుతున్నంత అంటే ఆ స్టోరీ చదువుతున్నంతసేపు నాకు నిజంగానే రియల్గా స్టోరీ ఏమో అన్నట్లు అనిపించిందండి. సో చదివిన వెంటనే నిజంగా తప్పకుండా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే మరింకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ వీడియోలో చెప్పే విషయం కానీ ఈ వీడియోలో చూపించే విషయం కానీ ఏది కూడా ఎవరిని నొప్పించడానికి కాదండి. ఒక హాస్యాస్పదమైన కవి తన హాస్యాన్ని తను చూస్తున్న సమాజంలో చూస్తున్న చిన్న విషయాన్ని హాస్యంగా ఎంత చక్కగా వర్ణించాడో. సో దీనివల్ల కొంతమందిలోనైనా మార్పు వస్తుందేమో అని ఆశ, అంతేగాని ఎవరిని బాధ పెట్టడానికి కాదు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. టైటిల్ ఏంటి? శివుడికి జలుబు చేసింది. అవునండి, నిజంగానే శివుడికి జలుబు చేసింది. ఇక్కడ శివుడికి పార్వతికి మధ్య జరుగుతున్న సంభాషణను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను. నిన్నటిదాకా బాగానే ఉన్నారు కదా, కనీసం మాతో మాట్లాడే టైం కూడా లేదు నెల నుంచి. అంతలో ఏమైంది? అడుగుతూనే చేయి పట్టుకుని చూసింది పార్వతీదేవి. కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉంది. జలుబుతో వణికిపోతున్నాడు శివుడు. నెల రోజులు బట్టి మొత్తుకుంటూ ఉన్నా, చెబితే విన్నారు కాదు. ఏది పడితే అది, పండ కాయ, రేషన్ చక్కెర, కల్తీ తేనె ఏమీ చూడకుండా అభిషేకాలు చేయించుకున్నారు. ఇప్పుడు అవస్థపడుతున్నారు. పాపం భక్తులు ప్రేమతో పోస్తున్నారు కదా అని ఏమీ అనలేకపోయాను అన్నారు శివుడు. భక్తులు ప్రేమతో కాదు, టీవీ ఛానళ్లలో ఏది చెబితే అది పోస్తున్నారు. వింటుంటే నాకే భయమేస్తుంది. ఒక్కొక్క పండుకి ఒక్కొక్క బెనిఫిట్ ఇస్తారంటగా మీరు అని నవ్వుతూ ఉంది అమ్మవారు. నేనెప్పుడు ఆ మాట చెప్పలేదు. భక్తితో నన్ను తలుచుకుంటే చాలు, ఈ స్కీమ్లన్నీ నావి కాదు. అప్పటికి చాగంటి గారి చేతో లేదంటే గరిగిపాటి చేతో చెప్పిస్తూనే ఉన్నాను. ఎవ్వరూ వినిపించుకోవట్లేదు అన్నారు ఆ శివుడు. కనీసం కన్నెర్ర చేయొచ్చు కదా అని అన్నది పార్వతి. ఆ పని కూడా చేశా. కళ్ళల్లోకి పోయి ఇంకాస్త మండుతున్నాయి అని ఇంకా వణుకుతూనే అన్నాడు శివుడు. సర్లేండి, ఈ కషాయం తాగండి అని పార్వతీదేవి ఇచ్చింది. ఇదంతా చూస్తున్న నారదుల వారు వెళ్ళి వెంటనే వైకుంఠంలో చెప్పేశారు. వెంటనే టీవీ ఆన్ చేసిన అమ్మవారికి షాక్ తగిలింది. విశాఖ కనకమహాలక్ష్మి గుడి చూపిస్తున్నారు. పాల ప్యాకెట్లు, కుంకుమ పొట్లాలు అమ్మవారి మీదకు భక్తితో విసిరేస్తున్నారు. పాపం అది చూసి అమ్మవారు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. అసలే చలికాలం. అది చూసి విష్ణువు పక్కా పక్కా నవ్వాడు. మరీ సంబరపడిపోకండి, ధనుర్మాసం కూడా వస్తుంది, మాకు నవ్వే అవకాశం వస్తుంది అంటూ, ఎందుకైనా మంచిది ఆ కషాయం కొంచెం మనకి ఉంచమని చెప్పు నారదా అని మహాలక్ష్మమ్మ నారదతో చలుక్తం చెప్తుంది. నిజమే కదా. భక్తితో ఆలోచించండి, మనం చేసే పూజలన్నీ ఎలా ఉంటున్నాయి, దేవుణ్ణి మనం పెట్టే ఇబ్బంది నిజంగా ఇబ్బందేనా అనేది ఒక కవి చాలా చక్కగా ఒక మంచి సందేశాన్ని అందిస్తూ, ఆ సందేశాన్ని ఎవరికి నొప్పించకుండా భగవంతుడు ఫీల్ అవుతున్న నిజమైన అనుభూతిని మనకు నిజానికి కళ్ళకు కట్టినట్లుగా ఎంతో చాలా చక్కగా ఇందులో వర్ణించారు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీకు దగ్గరలో ఉన్న వాట్సాప్ గ్రూప్స్, ఫేస్బుక్ గ్రూప్స్ అన్నిట్లో కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్కారం.